హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఒక్క ముచ్చట. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే కరంగలి మాల. ఈ కరంగలి మాల వేసుకోవడం వల్ల మన చుట్టూ ఉన్న వైబ్రేషన్స్, మన చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్స్ అసలు ఎందుకు వస్తాయి, ఎందుకంత ప్రత్యేకత, అంతేకాకుండా కరంగలి మాలకి నార్మల్ మాలకి డిఫరెన్స్ ఏంటి, ఏది ఫేకో ఏది రియలో అసలు ఎలా కనుక్కోవాలి, అంతేకాకుండా దీని చరిత్ర ఏంటి, అసలు ఇది ఎలా తయారవుతుంది, ఇవన్నిటికీ ఈ వీడియో చర్చిద్దాం. లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ అవర్ అన్నతో ముచ్చట ఎపిసోడ్ నంబర్ 3. ఆయన యాక్చువల్ నాకు నీ స్టేట్ టు పాయింట్ వెళ్ళిపోతున్నాను నేను. అసలు కరంగలి మాల ఎందుకు వేసుకోవాలి, అసలు కరంగలి మాల అంటే ఏంటి, దాని ప్రత్యేకత ఏమిటి? కరంగలి మాల అంటే మనకు నార్మల్గా మనం ఎట్లా పూసల దండ ఎలా ఉంటుందో యాజ్ ఇస్ కరంగలి మాల కూడా అదే విధంగా ఉంటుంది. ఓకే, దీని ప్రత్యేకత ఏంటంటే నార్మల్గా మనకు ఉండే నెగటివ్ వైబ్స్ అంటే నరదృష్టి కానీ చెడు ప్రయోగాలు అంటే శుద్ర సంబంధించిన అలాంటి ప్రయోగాలు కానీ అవి మన మీద పడకుండా ఈ యొక్క కరంగలి మాల అనేది మనకు ఒక ఫేవర్ చేస్తుంది. ఇది కూడా 108 అంటే మన దైవికంగా ఈ నెంబర్ అనేది పవిత్ర సంఖ్య. ఓకే, ఈ పూసలు కూడా 108 ఉండి మనకి కరంగలి మాల ఒరిజినల్ దొరికితే దాని యొక్క ప్రభావంతో మనకు కొన్ని వైద్యంతో సంబంధించిన వ్యవస్థలు అంటే మన బాడీ శారీరకంగా మనశ్శాంతి ఇలాంటి వ్యవస్థకు కరంగలి మాల హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే, అలాగని కరంగలి మాల అందరు వేసుకోవచ్చా వేసుకోరాదా అనేది విషయం మీద కొంత మనము అవగాహన తెలుసుకోవాలి. అన్న ఇప్పుడు కరంగలి మాల ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దీన్ని ఎండెప్త్ చరిత్ర ఏంటి? దాని గురించి దాదాపుగా కొంతమంది జమ్మి చెట్టు నుంచి వచ్చింది. జమ్మి చెట్టు ఒక 100 సంవత్సరాల తర్వాత కింద పడిపోతుంది, దాని తర్వాత దాని మధ్యలోంచి తీస్తారు అన్నట్టు ఒకటి ఏదో సమ్ వీడియోలో చూసా. కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇది ఒక ఎబోనీ కలపతో తయారు చేయబడిన ఒక వాటి చెక్కతో తయారు చేయబడిన మాల ఇది. ఓకే, సో ఇది జమ్మి చెట్టు నుంచి ఎంతవరకు వచ్చింది అనే వాస్తవం అయితే నాకు తెలియదు. ఓకే, బట్ నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి ఎబోనీ మాల అంటారు దీన్ని. ఎబోనీ మాల అంటే ఎబోనీ కలప నుంచి తయారు చేసిన సంబంధించిన వ్యవస్థ ఇది, అంటే చెక్కతో తయారు చేయబడింది ఇది. ఓకే. ఇప్పుడు ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా ఎవరు చూసినా జమ్మి చెట్టు నుంచి వచ్చింది, ఇది 100 సంవత్సరాల తర్వాతకి కింద పడ్డ తర్వాతకి అందులో వుడ్ లాగుంటారు అనమాట, అల్లకి తీస్తారు అని ఉన్నదన్నమాట. కెన్ యూ బిలీవ్ దట్? బేసిక్గా ఇప్పుడున్న సొసైటీలో ఒకప్పుడు ఒక 1 అవర్లో వచ్చే న్యూస్ అంటే ఇప్పుడు 24 అవర్స్ వచ్చే న్యూస్ మొత్తం అబద్ధంగా మారిపోయింది. ఓకే, మేబీ నిజమైతే నిజం కావచ్చు, కానీ దాని నుంచి పూర్తిగా మనకు ఒక నిరూపితమైన ఆధారం అయితే లేదు. ఓకే. సో ఇది మనకు తమిళనాడులోని పాతాళ శంభు మురుగన్ టెంపుల్లో అక్కడ మన కుమారస్వామి ఆలయంలో తన కుమారస్వామి పాదాల వద్ద పెట్టి దాని యొక్క పూజ చేసి పవిత్రంగా ఇస్తున్నారు. ఈ మధ్య ఆన్లైన్లో కూడా తీసుకుంటారు. ఆన్లైన్లో తీసుకుని ఎంతవరకు పవిత్రం ఉందో అదేదో మనకు ఐడియా లేదు. జస్ట్ మన ఫిజికల్ పోయి చూసి తీసుకుని బెటర్. ఇంకా అట్లా మళ్ళీ ఏంటంటే ఈ యొక్క మాల డైరెక్ట్ కొనుక్కొని వేసుకోవడం వల్ల దానివల్ల యూజ్ ఏం లేదు. దీనికి సంబంధించిన పూజ పురస్కారం అంటే ఏదైనా కూడా ఒక దానికి ఒక పవర్ రావాలంటే ఓకే శ్లోకం అంటే ఒక దేవునికి సంబంధించిన ఒక శ్లోకాలు కానీ అవి కానీ కొన్ని మనం దేవునితో పూజ చేసి అవి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఆన్లైన్లో బుక్ చేయడం అది అవన్నీ మేబీ కరెక్ట్ కాదేమో. అది కరంగలి మాలతో ఇప్పుడు జ్యోతిష్యాన్ని కలుపుతుంటే దోషాలు ఇప్పుడు పోతే అంటారు. కరంగలి మాల వేసుకుంటే ఇది నమ్మచ్చా? కరంగలి మాల వేసుకున్నప్పుడు మనం దోషాలను పోతే అంటారు. అయితే గ్రహ దోషాలు అనేది కొంచెం నివారించడానికి ఇది తోడ్పాటు ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే కరంగలి మాలకి మనము శనిగ్రహం సాడేసాత్ శని ఏలినాటి శని సంబంధించిన బాధలు ఎక్కువగా ఈ కరంగలి మాలతోని మనకు పోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇప్పుడు పాతాళ శంభు మురుగన్ టెంపుల్లో కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఎవరికైతే కుజదోష బాధలు ఉన్నాయో అంటే కోపాన్ని తగ్గించుకోవడంలో, పెళ్లి విషయంలో, సంతాన విషయంలో కూడా ఆ యొక్క గ్రహానికి కుజగ్రహానికి కానీ శని గ్రహాన్ని వాటి ఎఫెక్ట్ని తగ్గించడానికి జ్యోతిష శాస్త్రంలో ఇది కొంచెం మనకు ఉపయోగిస్తారు అన్న. మన దీన్ని మనం ఎన్ని రకాల యూజ్ చేసుకోవచ్చు? మామూలుగా మెడలో వేసుకోవచ్చు, మణికట్టుకు కట్టుకోవచ్చు, జపానికి కూడా మనం ధ్యానానికి సంబంధించింది కూడా యూజ్ చేసుకోవచ్చు. అన్న మరి కరంగలి మాల వేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి అది ఎలా ఉపయోగపడుతుంది? అంటే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా, దాని ఇంటర్లింక్ ఏంటి అసలు?
బేసిక్గా దానిలో హీలింగ్ లక్షణాలు ఉంటాయి. హీలింగ్ అంటే నార్మల్గా మనకి ఏదైతే పాజిటివ్ వైబ్తోని మనకు తగ్గుతుందో ఓకే. అలాంటి హీలింగ్ లక్షణాలు బ్లడ్ ప్రెషర్ కరెక్ట్ నార్మల్గా బ్లడ్ ప్రెషర్ కానీ మంచిగా ఉండడానికి, మన బాడీలో ఉండే పెయిన్ రిలీఫ్ కోసం కూడా, అంటే పెయిన్ రిలీఫ్ అవ్వడంలో కూడా అది ప్రత్యేకత ఉంది. హీలింగ్ అంటే మేబీ మన బాడీలో ఉండే టోటల్ స్ట్రెస్ అనేది తొలగిపోవడానికి ఇదొక మెడిసిన్ లాంటిది, మెడిసిన్ లాగా ఒక పనిచేస్తుంది. మెడికోర్ లాగా. వాద్యంలో ఉపయోగపడే లక్షణం దానిలో ఉంది. ఓకే. కాకుండా ఇప్పుడు పాలిటిక్స్‌లో కొందరు యేసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు ఎక్కడో 'ధనుష్' హీరో, ఉమ్, 'నాగార్జున' ఉమ్. వీళ్ళందరూ యేసుకుంటూ ఉంటారనమాట. అందువల్ల ఇది ఇంకా ఫేమస్ అయిందనమాట. అంటే వాళ్ళు ధరించడానికి కారణాలు మేబీ వాళ్ళ నెగిటివిటీ పోగొట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే మేబీ పబ్లిసిటీ కావచ్చు. ఓకే. కరంగల్ మాల్ని ఫేమస్ చేయడానికి, బిజినెస్ చేయడానికి సంబంధించి పబ్లిసిటీ కావచ్చు. ఓకే. ఇలాంటి పబ్లిసిటీ స్టంట్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు కరంగల్ మాల గురించి లేదని కాదు, ఇంతకు ముందు కూడా ఉంది. సోషల్ మీడియా లేదు, మనకు సోషల్ తెలియదు. మీడియా లేదు, మళ్ళీ దాని గురించి ఎక్కువ పబ్లిసిటీ రాలేదు. ఓకే. ఇప్పుడు ఏదైనా కూడా చిన్నగా ఏదైనా ఫేమస్ కాగానే దాన్ని ఒక విపరీతమైన పబ్లిసిటీ చేస్తారు, మంచి అయినా అవును. చెడైనా. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారము అది అందరూ వాడడం అనేది కరెక్ట్ కాదు. ఎవరికైతే అంటే మంచి గురువు, సద్గురువు ఎవరైనా అంటే మామూలుగా మనకు చెప్పే వాళ్ళు వెనుక ఎవరైనా ఉంటే వాళ్ళు మనకు సజెషన్ చేసి మనం మంచి మార్గం పోవడానికి వాళ్ళు ఏమైనా చెప్తే మనం వాడడంలో తప్పు లేదు. ఎవరు పడితే వాళ్ళు వాడడానికి మాత్రం కొంచెం ఆలోచించాల్సిందే. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ అనేది కూడా దానితో వస్తుంది. ఎందుకు అంటే మంచితో పాటు చెడు కూడా ఉంటుంది. అది మనకు ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు మనం తీసుకోగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు శని ప్రభావం ఉంది. శని ప్రభావానికి అది మనకు మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అనేది కొంతవరకు వెనక ముందు ఆలోచించాల్సిందే. ఎందుకంటే తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి కాలేదు, చెడు అని కూడా కాలేదు. బట్ ఒకరి సలహా మేరకు, అంటే ఒక జ్యోతిష్యం సలహా కావచ్చు, కానీ ఒక పండితుని సలహా కావచ్చు, మీ జాతక ప్రకారము అది మీకు సూటబులా కాదా అనేది తెలుసుకున్నాక ముందుకెళ్ళడం బెటర్. నార్మల్‌గా ఇప్పుడు కరంగల్ మాలకి, ఇప్పుడు నార్మల్ మాలకి అసలు డిఫరెన్స్ ఏంది? ఇప్పుడు నార్మల్ మాల కూడా ఉంటది కదా! అసలు కరంగల్ మాలకి ఎందుకు ధరించాలి? నార్మల్ మాల ఎందుకు ధరించకూడదు? దీని డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్లీ అదొక చెక్కతో తయారు చేయబడిన కలప లాంటి వస్తువు అది. ఓకే. సో మిగతా మాలలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. బట్ ఈ యొక్క ఎనర్జీకి ఆ యొక్క ఎనర్జీకి ఇది ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. మిగతా మాలలు ఎనర్జీ తీసుకురావచ్చు, మిగతా మాలలు కూడా. బట్ దానికంటూ ఒక అట్రాక్షన్ సంబంధించిన సైంటిఫిక్ రీజన్ ఏం లేదు. బట్ కరంగల్కి మాత్రం కొన్ని హీలింగ్ చేసే లక్షణాలు ఉన్నాయి కాబట్టి, సైంటిఫిక్గా ఒక వైద్యానికి పనికొచ్చే సోర్స్ దాంట్లో ఉంది కాబట్టి ఓకే. మన కరంగల్కి ప్రియారిటీ ఇవ్వచ్చు. నకిలీ మాల, ఇప్పుడు నకిలీ ఉంటుంది. ఇప్పుడు కరంగల్ మాల అంటే మన రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు. ఓకే. రూ. 50, రూ. 100. అవును. అది కరంగల్ మాల చెప్పుకుంటూ. సో అది ఎట్లా తెలుసుకోవాలి మనము రియల్ ఫేక్? అయితే రియల్ ఫేక్ అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పూర్తిగా ఒక చెక్కతో తయారు చేయబడిన వస్తువు కాబట్టి మీరు దాన్ని తీసి రాయడమో, వాటర్లో నానేయడం కానీ మీకు తెలిసిపోతుంది. ప్లాస్టిక్ చెక్కకు తేడా తెలిసిపోతుంది. అయితే ఇక్కడ మీరు దీన్ని ఎట్లా మీరు యూజ్ చేయాలంటే, దీన్ని ఎక్కువ శాతం యూజ్ చేసే పద్ధతి ఏంటంటే, నీటితోని పాలతోని కడిగి దాన్ని శుభ్రంగా ఎండబెట్టి శుభ్రంగా దూర్చి మనం దీన్ని వాడుకోవాలి. మీకు అది ఒరిజినలా డూప్లికేట్ అనేది మనం చేసే ప్రాసెస్ బట్టి మీకు అర్థమైపోతుంది. అంటే ఇట్లా ఈ విధంగా మీకు లైఫ్ వచ్చిందంటే మేబీ కరెక్ట్. దాదాపుగా మీకు కరెక్ట్గా తీసుకోవాలనుకుంటే ఫిజికల్గా మీరు పాతాళశ్యం మురుగన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ డైరెక్ట్ మీరు తీసుకుంటే నమ్మకంగా ఉండొచ్చు. మన ఆన్లైన్ సర్వీస్ మాత్రం నమ్ముకుంటే మేబీ ఐ డోంట్ నో, చెప్పలేము. అన్నప్పుడు దీన్ని వేసుకోవడం వల్ల మనము ఎలా నియమం ఉండాలి? అంటే మందు తాగొచ్చా, తాగకూడదా, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా! సో వాళ్ళకి ఎలా చెప్తారు మీరు? మందు వేసుకున్నప్పుడు నాన్ వెజ్ గురించి ప్రస్తావన అయితే అక్కడ ఆ టెంపుల్లో అయితే లేదు. ఈ మాల ధరించే వాళ్ళు ఖచ్చితంగా ఈ మాల ధరించినప్పుడు హెయిర్ కట్కి వెళ్ళొద్దు. కటింగ్కి వెళ్ళకూడదు. నెక్స్ట్ ఎవరైనా చనిపోయినా కానీ డెత్ అవుతారు కదా, వాళ్ళ ఆ. దగ్గరికి పరామర్శకు కానీ ఇలాంటి వాటికి, అలాంటి దినాలు కానీ ఉమ్. ఇలాంటి కార్యక్రమాలకు దాన్ని తీసుకెళ్ళకపోవడం బెటర్. అదేవిధంగా కరుంగల్ మాల అనేది మనం పడుకునే ముందు తీసివేసి ఉదయం తెల్లారి మన తానం చేశాక శుభ్రంగా వేసుకోవడం బెటర్. ఎందుకంటే పడుకున్న టైంలో కూడా ఇది ఉండడం అంత శ్రేయస్కరం కాదు. అదేవిధంగా నాన్ వెజ్ తినవచ్చా, మందు తాగొచ్చా, మన ఒక పవిత్రమైన వస్తువు మనం మెడలో వేసుకున్నప్పుడు మనం పవిత్రంగానే ఉండాలి. ఈవెన్ ఫుడ్ విషయంలో కాదు, చూసే చూపు విషయంలో కూడా పవిత్రంగా ఉండాలి. ఒకరి మీద ద్వేషం కానీ, ఒక అమ్మాయిని చూడడం కానీ, ఇలాంటివి కూడా ఒక నెగటివ్ ప్రభావాలు. సో మనం ఏదైనా ఒక మణికట్టుకు ఏదైనా కట్టుకున్నా, ఇలాంటి మాలలు వేసుకున్నా కూడా అవి పవిత్రమైనవి మనం నమ్మినప్పుడు మనం కూడా, మన మనసు కూడా పవిత్రంగా ఉండడానికి మనం ట్రై చేయాలి. అంతేగాని మందు తాగితే మంచిదా, మందు తాగకపోయినా పర్లేదా, లేకపోతే నాన్ వెజ్ తినొచ్చా, ఇలాంటి క్వశ్చన్లకు మీరే తావిస్తారు. ఎవరైనా కూడా నాన్ వెజ్ తినమని చెప్పరు, మందు తాగమని చెప్పరు. ఇలాంటివి కూడా బోర్డు మీద రాసి పెట్టాలంటే చాలా కష్టం కదా.
సో కరుంగలి మాల పవిత్రమైనది. దానికి పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుందో నెగటివ్ ఎనర్జీ కూడా ఉంటుందనే దాంట్లో సందేహం లేదు. సో దాని నెగటివ్ ప్రభావంలో మీరు పడకండి. మీరు వాడితే పవిత్రంగా ఉండండి. దాని ప్రభావాన్ని మీరు పాజిటివిటీ వస్తుందా నెగిటివ్ వస్తుందా అని మీకు వేసుకున్నాక 6 నెలలు సంవత్సరం చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి మీరు దీని నియమాలు అది వేసుకోవడమా వేసుకోవద్దా అనేది మీరు ఆలోచించుకోవాలి. అసలు ఈ కరంగలి మాలకి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే, కరుంగలి మాల వాళ్ళ జాతక ప్రకారము అది వాళ్ళకు పనికొస్తుందా లేదా, దాని పాజిటివిటీ ఉంటుందా లేదా, అండ్ ఇది మనం తీసుకున్నప్పుడు ఎంత పవిత్రంగా తీసుకున్నామో అంత పవిత్రంగా దాన్ని మెయింటైన్ చేయగల శక్తి ఉన్నప్పుడు ధరించాలి. మీరు ఏదో స్టైల్కి కానీ ఫ్యాషన్కి కానీ ఇవాళ రేపట్లో హీరోలు వేసుకుంటారు కాబట్టి మనం కూడా ఫాలో అవుతుంటాం అని ఇలాంటి ఆలోచనలు మాత్రం పెట్టుకోకుండా, మీరు పవిత్రంగా ఉంటాము, మేము ఒకరికి అన్యాయం చేయము, మేము ఒకరి కొట్టము, ఎవరిని బలవంతం పెట్టము, ఎవరిని ఇబ్బంది పెట్టము అనే ఆలోచనలు ఉన్నప్పుడు మీరు ఈ కరుంగలి మాల ధరిస్తే చాలా మంచిది. లేదంటే దాని యొక్క నెగటివ్ ప్రభావాలు కూడా ఉంటాయి. ఏ మాలకైనా ప్రభావాలు నెగటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. మనం ఏది దాని నుంచి చేసే విధానం బట్టి మనం దాన్ని అనుభవించాల్సి ఉంటుంది. సో మీరు కూడా ఈ మాల తీసుకునే ముందు మీ యొక్క సలహాదారులు, అనుభవజ్ఞులు, పండితులు కానీ జ్యోతిష్కులు కానీ ఇది మీకు నడుస్తుందా నడుస్తలేదా, మీకు మంచిదా చెడ్డదా అనేది ఒక్కసారి కనుక్కొని తీసుకోండి. కరుంగలి మాల చెడ్డదా అని నేను అనట్లేదు. కరుంగలి మాల మీ జాతకానికి మంచిదా కాదా అనేది ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటి విషయాలలో మీకు అది పనిచేస్తుంది అనేది చూసుకోవాలి. ఎందుకంటే అందరూ నెగటివ్ ఎనర్జీ తీసేస్తుంది, ఈ యొక్క నరదృష్టి తీసేస్తుంది, ఓకే రైట్, అది కాదనట్లేదు. మీ లైఫ్కి మీరు ఇది వేసుకున్నంత మాత్రాన మీరు కరోడుపాతి కాలేరు, అదే పెళ్ళిళ్ళు కావు, సంతానం, అంటే ఇది కేవలము ఎనర్జీ. అట్లా ఆ విధంగా మాత్రమే దీన్ని తీసుకోవాలి. ఇలాంటి విషయాలు తెలిసిన వాళ్ళ దగ్గర ఇంకా తెలుసుకొని తీసుకోవాలి లేదని కొంచెం మీరు అర్థం చేసుకొని తీసుకోండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత తాగుడు అది అయితే బెటర్ టు అవాయిడ్. అది ఎంత పవిత్రంగా మనం ఆలోచిస్తున్నామో అంత పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ తప్పుగా ఇచ్చినట్టయితే మీరు మాకు తెలిసేటట్టు మీరు కింద కామెంట్ కూడా పెట్టండి. మేము కూడా తెలుసుకుంటాం, మనం కూడా తెలుసుకోవడానికి కదా ఈ వీడియో చేయడం. సో థ్యాంక్ యూ. చూసారుగా, ఈ వీడియోలో మనం సోది లేకుండా ఒక్క ముచ్చట్లో కరంగలి మాల గురించి తెలుసుకుందాం. సో అన్నతో ముచ్చట ఎపిసోడ్స్ అన్నీ ఇంకా రాబోతున్న వీడియోస్ అన్నీ కూడా ఎస్పీగా ఒక 10 నిమిషాలు 10 నుంచి 15 నిమిషాల్లో మీ ముందు తీసుకొని వస్తూ ఉంటా. నా క్వశ్చన్స్ కూడా మీరు ఎలాగ ఆలోచిస్తున్నారో నా తరపు నుంచి అన్నని అడుగుతుంటా. సో నెక్స్ట్ వీడియోలో కూడా కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. అంతవరకు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.